నన్ను రమ్మన్నారట? నువ్వు నాకు సాయం చేయాలి గాంధీ. నేనా? ఏమిటిది? ఏ భర్త ఏ భార్యకు, ఏ తండ్రి ఏ కొడుకు చేయరాని ద్రోహం చేశాను. తప్పతాగి జన్మనిచ్చిన నేనే కన్న కొడుకు ప్రాణాలు పోవడానికి కారకుండా అయ్యాను. నేను ఇప్పుడు తాగటం పూర్తిగా మానేశాను. తాగుతున్నప్పుడు తెలియలేదు, ఏం పొందలేకపోయాను. తాగుడు మానేసిందో తెలిసింది, ఏం పోగొట్టుకున్నాను. ప్లీజ్, ఎలాగైనా నా భార్యను ఒప్పించి నా దగ్గరకు వచ్చేలా చెయ్యి. నేను చెప్తే ఆవిడెందుకు ఒప్పుకుంటారు సార్? తప్పకుండా ఒప్పుకుంటుంది. మా నాన్నగారిని వెళ్ళమంటారు, నాకు ధైర్యం లేదు. నేను చేసిన విధవ పనికి ఇప్పటికీ నన్ను ఆయన అసహించుకుంటున్నారు. ఇక ఆవిడని ఒప్పించే అవకాశం నీకు ఒక్కడికే ఉంది. ప్లీజ్, నీ ఒక్క సాయం చేసి పెట్టు. సులోచన లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతకలేదు. చచ్చా, ఏమిటి సార్ ఇది? ఏడవకండి సార్, నేను ఎలాగైనా సరే ఆవిడ ఒప్పించి తీసుకొస్తాను. గాంధీ, ఆవిడని ఎలా ఒప్పిస్తావు? నచ్చ చెప్తాను, బ్రతిమలుతాను, ప్రాధేయపడతాను. అప్పుడు కూడా ఆవిడ ఒప్పుకోకపోతే ఒకే ఒక మాట చెప్తాను. అదేమిటంటే, కన్న కొడుకు కంటే కట్టుకున్న కొడుకే చాలా ముఖ్యం అని చెప్తాను. ట్రైవిల్ పార్టీ న్యూస్ ఇంటర్వ్యూలు వేసేసారు. 2 నిమిషాల్లో 6 బిగిన్ అయిపోతాయి. నువ్వు పోయి లోన్ కూకోమ్మా. ఎవరి కోసం చూస్తున్నావు? ఓహో, అల్లుడు గారి కోసమా? అందరూ కాగితాల మీద రాసుకుంటే నువ్వు పెద్ద బోర్డు మీదే రాసి పెట్టి ఉంటావుగా. కొత్తాళ్ళేమ్మా, లోన్ కూకో. నేను బండి ట్యాడ్లో పెట్టి వచ్చేస్తాను. నాకు తెలుసు, మన దేశంలో ట్యూబ్లెస్ తయారు చేస్తే కానీ దేశం బాగుపడదు. రండి, ఎదురు చూస్తూ ఉంటాను. మరిది, నీ చేతితో 10 కాలాల పాటు ఇలాగే బీరు సాగుతుండాలి రా ఇళ్ళు. ఏంట్రా బామ్మరిది? తమాషా కావాలన్నావుగా, చేసి చూపిస్తాను. అబ్బాయ్యరా, దండాలి బాబయ్య. ఏమిటాడు? ఏం లేదు బాబయ్య, అమ్మాయి పరీక్ష పాస్ అయింది కదండి, అందుకని సినిమా చూపించి తీసుకొస్తాను బాబయ్య. భలేవాడివేనయ్యా. ఈ రోజు నేను కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను. అందుకని మన వాళ్ళంతా సరదా పడుతుంటేను నువ్వు కూడా. నేను మానేశాను బాబయ్య. ఒక్కసారికే ఉందిలే వాహే. అబ్బే వద్దండి. రాముడు, అమ్మా, అది కాదమ్మా. మరి అదేమిటి రాముడు, ఒకసారి మా రూమ్ చూసి వెళ్తూ గాని. ఎప్పుడైనా మా వదిన డబ్బులు అవి ఇస్తే తీసుకొచ్చి ఇవ్వడానికి బాగుంటుంది. రామ్మా, రామరి. అదేంటి చెల్లమ్మా, బామ్మరిది మాట కాదనకు మరి. రాముడు, హెడ్ ప్లీజ్. అంత మాట అనకండి బాబయ్య. అమ్మా, ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేద్దాం. కాదనకు మరి. పదండి బాబయ్య. బామ్మరిది. అయ్యి బాబు, ఇదేంటి? అదే బామ్మరిది, ఇస్కి, జిన్ను, రమ్ము, బీరు, కొగిలాక్, షాంపెన్ ఏది కావాలంటే తీసుకో. అయ్యి బాబు వద్దండి, నేను వెళ్ళొస్తాను. తప్పు బామ్మరిది. ఇంత ఆనంద సమయంలో మా ఆనందాన్ని నువ్వు కూడా పంచుకుంటే నాకు మా బామ్మరిది గారు కూడా ఆనందంగా ఉంటుంది. కానీ అయ్యి బాబు వద్దండి, మందు ఎత్తుకోనని నేను ప్రమాణకం చేశానండి. నేను వెళ్ళొస్తాను బాబు. ఇచ్చి బామ్మరిది, ఇది ఇండియా మందు కాదు, పారంది. మందు పారందైనా బుద్ధి ఇండియాదే కదండి. పైగా నేను తాగనని మాట ఇచ్చేసాను బాబు, నన్ను వదిలేండి బాబు. ఇదిగో చూడు బామ్మరిది, ఓట్ల కోసం ఎన్నో ప్రమాణాలు చేసిన నాయకుడు ఒక్కడన్నా మాట కట్టుబడి ఉంటున్నాడా? ఇది అంటే ఇదిగో ఒట్టు తీసి గట్టు మీద పెట్టు, కాకి నోటో కర్రగొట్టు. కానీ బామ్మరిది వద్దండి బాబాయ్. తీసుకో బామ్మ, నా మాటేనండి బాబు. తీసుకో బామ్మరిది. బాబాయ్ పర్లే, తీసుకో బామ్మరిది. ఎలాగుంది రాముడు? నాటు సరుకు కంటే చాలా కమ్మగా ఉంది బాబయ్య. ఖరీదైంది కదా, కాదనకు మరి. ఎలాగుంది బామ్మరిది? 2 ప్లగ్గులతో ఇలా ఎక్కిపోయింది బాబు. అంతే మరి,
ఇంకో పెగ్గు ప్లగ్గుల లెక్క లాభం లేదండి, సీసాల లెక్కని ఇచ్చేయండి. అమ్మాయి తమ్ముడు మందు తాగేను, చూడమ్మాయని సుబ్బన్న తెలుపగా, అన్నాయని చెవినులిమి అచ్చమ్మ, ఏదన్నా నీ నోరు చూపుమనగా, చూపితివట నీ నోటను బాపురే 16,000 సారాయి బట్టీలన్, ఆశాపులను గనిన అచ్చమ్మకు కోపము నశించి చిక్కుగ్రక్కున ఎక్కన్. అహమందేశుకుందామురారే, ఇంకో వందేశుకుందామురారే, మందేశుకుందామురారే. జై శ్రీరమద్దమారమణ గోవిందో. బాబు బాబు నా కూతురు ఏం చేయగలరు బాబు. అమ్మా కస్తూరి, కస్తూరి. ఒకసారి క్షాపం. ఎందుకింత ఆలస్యమైంది? రాత్రి ఏం జరిగింది అని అడిగితే ఏం చెబుతావు నాన్న? నాకు తెలిసి అమ్మకు నువ్వెప్పుడు అబద్ధం చెప్పవు. నేను తాగేసి నా కూతురు శీలం 10 మంది దుర్మార్గులకి బలి చేశానని చెప్తావు. అంతే కదా నాన్న? అమ్మ ఏమీ అందు నాన్న. ఎందుకంటే నిన్ను కట్టుకుని అమ్మ ఏనాడో తన శీలాన్ని కోల్పోయింది. ఈ విషయం అమ్మ కడుపులో దాచుకుంటుంది నాన్న. ఎందుకో తెలుసా? ఆమె నాకు అమ్మే కాదు, ఆడది కనుక. మరి ఆయనకేం చెబుతావు నాన్న? నన్ను ఆయనకిచ్చి పెళ్లి చేసే సమయంలో కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు పురోహితులు అష్టవర్షే భవేత్ కన్యా అనే మంత్రానికి అర్థం నీకు తెలియకపోయినా నాకు తెలుసు, ఆయనకి తెలుసు. ఇన్ని సంవత్సరాలు కన్యగా పెంచిన ఈ అమ్మాయిని నీ చేతుల్లో పెడుతున్నాను అని. అసలు కన్య అంటే అర్థం ఏమిటో తెలుసా నాన్న? నిన్న మనం సినిమాని చూస్తా ఆ స్టూడెంట్స్ గదికి వెళ్లే వరకు నన్ను అలా పిలవద్దు. వాళ్ళిచ్చిన విస్కీ తాగి నీ కూతుర్ని నీ కళ్ళగిట్టే పాడు చేస్తుంటే నా కూతురు నేను చేయకండి బాబు, నీకు దండం పెడతాను అన్నప్పుడు కూడా నన్ను అలా పిలవద్దు. నువ్వు స్పృహ
చెప్పిన తర్వాత వాళ్ళు నన్ను ఆకలి కొన్న పులిలా ఆ చీకట్లోంచి ఆ దుఃఖంలోంచి తరుగుతున్నప్పుడు నన్ను రక్షించండి రక్షించండి అని ఆర్తనాదాలు చేస్తున్నప్పుడు ద్రౌపదికి వస్త్రదానం చేసిన ఆ శ్రీకృష్ణుడు లాంటి అన్నయ్య వచ్చి నన్ను రక్షించుంటే అప్పుడు నన్ను కన్యాని పిలిచే అవకాశం ఉండేది నాన్న. కానీ నాన్న వాళ్ళు కోరికని దుర్మార్గాన్ని ఈ సీసాలో పోసి తాగేసిన తర్వాత కన్న తండ్రివైన నువ్వేం చేయగలవు నాన్న? నా పిలుపులు నా అరుపులు నీ చెవులకు వినపడుతున్నా నీ బుర్రకెక్కిన మత్తు కుక్కలు చెప్పిన విస్తరైపోతున్న నన్ను చూసి చాలి లేకుండా నవ్వి నవ్వి అలిసిపోయి ఉంటుంది. సరిగ్గా అప్పుడే నా జీవితానికున్న కన్యా అనే విలువైన వరాన్ని ఎక్కువైన సారాతో పాటు వాంతి చేసుకుని ఉంటావు. అంతే కదా నాన్న. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నేను ఉత్తయ్యని నేను చేసిన పాపం ఏ దేవుడు క్షమించడు. నువ్వైనా క్షమించమ్మా, నువ్వైనా క్షమించు. నేను క్షమిస్తాను నాన్న. జన్మనిచ్చిన తండ్రివి కనుక బ్రతుకు పాడు చేసే హక్కు నీకుంది. కానీ నేనింకా కన్యని, పవిత్రమైన దాన్ని అని మోసం చేసి నన్ను ఆయనకి కట్టబెట్టే హక్కు నీకు లేదు నాన్న. నాలాంటి నన్ను కన్నా నీలాంటి తాగుబోతు దుర్మార్గుల కథలు వెలుగులోకి రానివి, చీకట్లో కలిసిపోయినవి చాలా ఉంటాయి. కానీ ఈ కథ తెలిసిన వాళ్ళకి గుర్తుగా ఎవరికైనా తెలిస్తే కాస్త కనువిప్పుగా ఒక పని చేయాలనుంది. ఈ సీసాతోనే కదా నాన్న నువ్వు సారాని నా బ్రతుకుని తాగింది. అందుకే అమ్మా కస్తూరి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వస్తానమ్మా అని చెప్పి వెళ్ళేదానివి. నిన్న సినిమాకి వెళ్ళేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్ళావు. ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది చెప్పు. తెలీదు, నాకేం తెలీదు. నన్నే అడగొద్దు. నేనేం చెప్పలేను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చేయాల్సిందేదో చేయాలిగా. కానివ్వండి. ఆగండి. నా కస్తూరిని ఎవరు ముట్టుకోవద్దు. పోండి, అందరూ వెళ్ళి బాబు. ఊరుకో బాబు. మీరేం చెప్పద్దు. ఎవరైనా దగ్గరికి వచ్చారో చంపేస్తాను. తాళి పుట్టి ఎలాగూ కట్టలేదు, కనీసం తలకొరువైన పట్నం అంటే